హల్లెలూయా. మీ అందరికీ మా యొక్క వందనాలు. ఈరోజు వాక్య భాగం ఏమనగా యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఆయన విశ్రాంతి దినాచారం మీరటమే కాక దేవుని తన సొంత తండ్రి అని చెప్పి తన దేవునితో సమానముగా చేసుకున్న గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయన్ను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా పరలోకము నుండి మేఘవాహనుల మీద మధ్య ఆకాశములోకి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ శుభం కలుగును గాక. హల్లెలూయా. కృపయు సమాధానము మీకు విస్తరించును గాక. దేవుడు మనకిచ్చినట్టు ఈ మంచి దినము కొరకై మీ దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. స్తోత్రం, స్తోత్రం. ఈ పరిచయలో మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను భాగస్వాములు అయ్యారు. అందును బట్టి మీ దేవుని స్తుతిస్తున్నాను. ఈ పరిచయలో ఇంకా అనేకులు భాగస్వాములు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిచర్య నా ఒక్కడిది మాత్రం కాదు, ఇది మనందరి పరిచర్య, మీ పరిచర్య కనుక మీరు ప్రార్థించవచ్చు. ప్రభు ప్రేరణను బట్టి మీకు ఏదైనా పరిచర్య కొరకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు. అలాగనే మా గూగుల్ పే, ఫోన్పే నంబర్లు పెట్టేసి మాకు అంత డబ్బులు పంపించండి నేను ఇప్పుడు అడగను. దేవుడు అవసరాలు తీరుస్తున్నాడు. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు ఒక 863 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇప్పటివరకు సాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా సాయం చేస్తాడు. యెహోవా ఈరే, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. యెహోవా రాఫా, 28 సంవత్సరాలుగా నన్ను పోషిస్తున్నవాడు. 28 సంవత్సరాలుగా నేను ఫుల్ టైం వర్కర్నే, అనగా సంపూర్ణ కాల సేవకుడిని, ఉద్యోగం చేసినోడిని కాదు. దేవుడు నన్ను పోషించాడు. ఏలియాను పోషించినట్లుగా, కేరీతు వాగు దగ్గర ఉన్న ఏలియాను పోషించినట్లుగా దేవుడు కొన్ని కాకుల ద్వారా నన్ను పోషిస్తున్నాడు. అంటే కాకుల ద్వారా ఎలా పోషిస్తున్నట్టే, విశ్వాసులు అనబడిన కాకుల ద్వారా. విశ్వాసుల్ని కాకులుగా పోల్చాలని తప్పుగా భావించవద్దు. ఆయా సందర్భాల్లో కాకులుగాను, గొర్రెలుగాను, మేకలుగాను, లేకపోతే వేరు వేరు విధాలుగా మనుషులు పోల్చబడ్డారు. ఆ రోజుల్లో కాకి చేత పోషించబడినట్లుగా ఈ రోజుల్లో దేవుని సేవకులు విశ్వాసులు అనబడిన కాకుల చేత పోషించబడుతున్నారు. దేవుని స్తోత్రం. నీతిమంతుల సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదు. నీతిమంతుడైన యేసు యొక్క సంతానం మనం భిక్షమెత్తకూడదు. స్తోత్రం. భిక్షాటనను ప్రోత్సహించే మతాలు ఉంటే ఉండొచ్చు, కానీ భిక్షాటనను వ్యతిరేకించినట్టు మతం ఇది. అనగా భిక్షగాళ్ళ మీద దండయాత్ర చేసి భిక్షగాళ్ళను సంహరించిన మతం అని కాదు దాని అర్థం. భిక్షగాళ్ళ కథనాలు కూడా బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. నీతిమంతుల సంతానము చేతులు చాచడం లేకపోతే భిక్షమెత్తడం నేను చూడలేదు. ఎవరో ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడడం కాదు, దేవుని కృప మీద మనం ఆధారపడాలి. 28 సంవత్సరాలుగా ఈ పరిచర్యకు ప్రభువే నాయకుడుగా, ప్రభువే అధికారిగా, ప్రభువే బాస్గా ఉండి నడిపిస్తున్నాడు. ఆయన నేను స్తుతిస్తున్నాను. నిత్యత్వంలో ఆయన సన్నిధికి వెళ్ళి, ఆయన రాజ్యంలో వెళ్ళి ఆయన మనం యుగయుగములు సేవిస్తూ ఉంటాం. ప్రభా, భూలోకంలో మా 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితంలో, 90 సంవత్సరాల జీవితంలో మాకు ఎన్నో వనరులు ఇచ్చావు, మమ్మల్ని పోషించావు అని చెప్పుకుంటూ మనం ఆయన స్తుతించేటువంటి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం మనం మమ్మల్ని పోషిస్తున్నామని. యెహోవా ఈరే మన పోషకుడు. సరే రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, యూదుల పట్ల దేవుని చిత్తం ఎరుగని వారు యూదులేనని, కేవలం యూదులు మాత్రమే దేవుని చిత్తం ఎరుగని వారని కాదు, క్రైస్తవుల్లో కూడా అనేక మంది దేవుని చిత్తం ఎరుగని వారుగా ఉన్నారు. అది విచారకరమైన విషయం. దేవుని చిత్తాన్ని ఎరగడం మన జీవితంలో గొప్ప ధన్యతగా, దేవుని చిత్తము మర్మం, దేవుడు ఎలా మర్మమో దేవుని చిత్తం కూడా అలా మర్మం.
ఆ మర్మమైనటువంటి దేవుని చిత్తము మనకు ఆయా సమయాల్లో దేవుడు బయలుపరుస్తాడు. మర్మమైనటువంటి క్రీస్తు లేదా మర్మమైన తండ్రి క్రీస్తును బయలుపరిచాడు, క్రీస్తు తండ్రిని బయలుపరిచాడు. క్రీస్తు పరిశుద్ధాత్మను బయలుపరిచాడు, పరిశుద్ధాత్మ క్రీస్తును బయలుపరుస్తున్నాడు. త్రిత్వంలో ఒకరినొకరు బయలుపరుచుకుంటున్నారు. ఒకరినొకరు బయలుపరుచుకుంటున్నప్పటికీ కూడా స్తోత్రం మనకింకా అవి మర్మాలుగానే మిగిలాయి. యూదా ప్రజలు గణపరచవలసిన వారని, నా తండ్రిని గణపరిచినట్లుగా నన్ను గౌరవించాలని, గణపరచాలని యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానంలో ఒక ద్రాక్ష తోట యజమానుడు నా కుమారుని సన్మానించదరేమో అని అనుకొని స్తోత్రం హల్లెలూయా కుమారుని పంపిస్తే కుమారుని చంపేశారని మనం చూస్తున్నాం. తర్వాత యజమానుడే స్వయంగా వచ్చాడు, ఆ కాపులను తొలగించి సంహరించి వాళ్ళు వేరే కాపులు పెట్టాడనే స్టోరీ మనకు తెలుసు. హల్లెలూయా. రెండోదిగా వాళ్ళు వినాల్సిన వారని, మూడోదిగా వాళ్ళు రక్షణ పొందాల్సిన వాళ్ళని, నాలుగోదిగా వెలుగులో ఉండాల్సిన వాళ్ళని, వెలుగులో నడవాల్సిన వాళ్ళని, చీకట్లో ఉండకూడని వారని, అంధకారంలో కూడని వారని, ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండాల్సిన వారని మనం గత ఎపిసోడ్లో మనం విన్నాం. ఈ దినము మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచరణను మీరుట మాత్రమే కాక, ఆయన విశ్రాంతి దినము యొక్క ఆచరణ మీరుట మాత్రమే కాక, దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తనను దేవునితో సమానముగా చేసుకున్న కనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నించిరి. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాడు గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. స్తోత్రం. మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం. 5వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి, అది వాడుక భాషలో తర్జుమాలాగా ఉంటుంది, కాకపోతే ఎక్కువ అరామిక్లోంచి తర్జుమా చేయడం జరిగింది. 18వ వచనం చదువుతున్నాను. దిస్ ఇన్ఫ్యూరియేటెడ్ దెమ్ అండ్ మేడ్ దెమ్ ఆల్ ద మోర్ ఈగర్ టు డివైజ్ ఎ ప్లాన్ టు కిల్ హిమ్, ఫర్ నాట్ ఓన్లీ డిడ్ హీ బ్రేక్ దేర్ సబ్బత్ రూల్స్. స్తోత్రం. హల్లెలూయా. For not only did he break their Sabbath rules, but he also called God my Father, which made him equal to God. స్తోత్రం. 5:18 దగ్గర మనం చదువుకున్న మూలవాక్యం దగ్గర ఫర్ నాట్ ఓన్లీ డిడ్ హీ బ్రేక్ దేర్ సబ్బత్ రూల్స్ అనే దగ్గర జీసస్ డిడ్ నాట్ బ్రేక్ ద సబ్బత్, హీ లూజ్డ్. యేసు సబ్బాతు ఆచారాన్ని అనగా విశ్రాంతి దిన ఆచారాన్ని అతిక్రమించలేదు. ఆయన ఏం చేశాడంటే అక్షరార్థంగా అక్కడ రాయబడిన మాటలు బాగు చేయడం, లేకపోతే విడిపించడం, లూజ్ చేయడం, కట్లు విప్పడం అన్నట్టుగా, రోగపు కట్లు విప్పడం అన్నట్టుగా ఏ పని చేశాడు. కాబట్టి అదేం సమస్య లేదు, అది విశ్రాంతి దినం యొక్క ఉల్లంఘన కాదు అని మనం అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్య భాగం మనం చదువుకున్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయాలు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. 16వ వచనంలో మనము గత దినాల్లో యేసును హింసించారు అనే దాని గురించి ఆలోచించాం. యేసును హింసించారు, వాళ్ళు ఆశించిన రీతిలో హింసించలేదు. వాళ్ళు ఎక్కువ ఆశించారు, ఎక్కువగా హింసించాలనుకున్నారు, కానీ ఎక్కువ హింసించలేకపోయారు, తండ్రి అనుమతించలేదు. కాబట్టి ఓ పని చేద్దాం, ఎంతకాలం హింసిస్తూ ఉందాం, ఓ పని చేద్దాం, చంపేద్దాం, లెట్స్ కిల్ హిమ్. అయినా ఏంటండి ఆ దేవదోషణ ఏంటి? దేవుడు నా తండ్రి అంటాడేంటి? పలానాయన మా డాడీ అని చెప్పంగానే తప్ప తన ఉనికిని చాటుకోవడంలో తప్పే ఉంది. మీరెవరండి? మేము నెల్లూరు వాళ్ళమండి, మేము హైదరాబాద్ వాళ్ళమండి, మేము ఒంగోలు వాళ్ళమండి, మేము కడప వాళ్ళమండి, ఇలా చెప్పు. అందులో తప్పే ఉంది? అందులో విశ్రాంతి దిన ఉల్లంఘన అంటూ ఏమీ లేదు.
అందులో ఏదో ఆచారాలను అదేదో అందులో దేవునితో సమానంగా ఏదో ఇవన్నీ లేవు. దేవదూషణకి అందులో అవకాశం లేదు. దేవునితో ఉన్న అనుబంధాన్ని మనుషులందరికీ అతీతమైనటువంటి, మనుషులందరికన్నా భిన్నమైనటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, మన టైటిల్ ఖాళీ హృదయం, ఎంప్టీ హార్ట్. హృదయం ఎందుకు ఖాళీగా ఉందండి? హృదయానికి ఏమైంది? హృదయం నిండి పొర్లుతుంది కదా, హృదయంలో ఏవో ఉంటాయి కదా. నా గిన్నె నిండి పొర్లుచున్నదని కీర్తనాకారుడు చెప్పిన మాట హృదయానికి అన్వయించుకోవచ్చు కదా. మరి ఏంటి ఇలా జరుగుతుంది? ఖాళీ హృదయం అన్నారేంటి? వాట్ ఈస్ దిస్ ఎంప్టీ హార్ట్? ఖాళీ పాత్ర సరే, ఖాళీ హృదయం ఏంటి? దాని గురించే మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్తోత్రం. ఖాళీ హృదయము అంటే, ఖాళీ పాత్ర అంటే ఏవో ఉండాల్సింది ఉండలేదు, ఉండాల్సిన వాటిని ఎవరో దొంగలించారు, ఉండాల్సిన వాటిని ఎవరో ఎత్తుకొని పోయారు. దేవాలయం యొక్క బొక్కసంలో, దేవాలయం యొక్క ట్రెజరీలో, దేవాలయం యొక్క ఖజానా ఆ వ్యవస్థలో ఉండాల్సినటువంటి పాత్రలు, వెండి పాత్రలు లేవు. శత్రురాజు ఒక ఆయన తీసుకోబోయాడు. పాత రోజుల్లో సేకరించి పెట్టిన వాటిని సంగ్రహించి, అనగా సేకరించి పెట్టిన వాటిని ఒక చోట స్టోర్ చేస్తారు, నిలువ ఉంచుతారు. ఏ విధంగా మన గాదెలలో ధాన్యం నిలువ ఉంచుతారో అలా నిలువ ఉంచుతారు. హృదయములో కొన్నిటిని నిలువ ఉంచుకోవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ గొర్రెల కాపరులు చెప్పిన వాటిని మరియమ్మ తన హృదయంలో తలపోసుకుంటూ ఉంది. అవి మర్చిపోలేదు. ఇక ఈ కుమారుడు ఒక గొప్పవాడు కావచ్చు. ఎవరి గురించి పలకబడిన మాటలు? ఎంతోమంది కుమారులు పుట్టినప్పుడు రానటువంటి కాపరులు, ఎంతోమంది పుట్టినప్పుడు రానటువంటి తూర్పు దేశపు జ్ఞానులు. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనే విషయాన్ని చాటి చెప్తున్నాయి. జీసస్ ఈస్ డిఫరెంట్, దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఆమె హృదయములో తలపోసుకుంటుంది, అంతేకాకుండా ఆమె హృదయం నుంచి ఖడ్గము దూసుకొని వెళ్తుంది అనే 2 మాటలు మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖాళీ హృదయం. ఖాళీ హృదయం అంటే హృదయములో విత్తబడిన దాన్ని ఎవరో తీసుకొని పోతున్నారు. లేదు అంటే మెలకు లేని స్థితిలో, మత్తులో ఉన్న సమయంలో, నిద్రమత్తులో ఉన్న సమయంలో శత్రువు అయిన వాడు వచ్చి విత్తిపోతున్నాడు. ఇదేదో జరుగుతుంది ఇక్కడ. హృదయంలో ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ ద హార్ట్. హృదయం లోపల ఏదో జరుగుతుంది. హృదయం యొక్క ఆంతర్య భాగాల్లో ఏం జరుగుతుంది? నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అనే మాట మనం వింటున్నాం. అంతరంగములో ఉన్నవన్నీ, బాహ్యంగా ఉన్నవన్నైనా అంతరంగంలో ఉన్నవైనా, ఏ విధంగా పరలోక రాజ్యంలో అందరూ ఒబే అయినట్లుగా, అందరూ సిద్ధపడినట్టుగా, ఆ సంఖ్యాకమైన దూతగణను ఆరాధన చేస్తున్నప్పుడు 24 పెద్దలు, 4 జీవులు వీళ్ళందరూ కలుసుకొని ఆరాధన చేశారు. వేరే విషయాలు మనం ఇప్పుడు ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. జాగ్రత్త, నీ హృదయంలో ఉన్నదాన్ని ఎవడో దొంగలిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దొంగలించడానికి ఒకడున్నాడు, రెడీగా ఉన్నాడు. నాశనము చేయడానికి, హత్య చేయడానికి ఒకడు రెడీగా ఉన్నాడు. ఖాళీ హృదయం అంటున్నప్పుడు హృదయంలో కొన్ని లేవు అని అర్థం. అరే పలానా ఉన్నాయి అనుకున్నామండి. ఏదైనా ఒక ఇంటికి వెళ్ళారే, ఏసీ ఉంటుందేమో అనుకున్నామండి, ఏసీకి పాయింట్ ఉంటుంది అనుకున్నామండి, లేదు కదండి అని మాట్లాడతారు. హృదయము ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం సౌత్ ఆఫ్రికన్ రిపబ్లిక్లోంచి వచ్చేటువంటి కొన్ని కరపత్రాలు ఉన్నాయి, బుక్లెట్స్ ఉన్నాయి. దాంట్లో రవి హృదయం అని చెప్పేసి హృదయం నిండా రకరకాల ఉన్నటువంటి జంతువుల గురించి, పక్షుల గురించి, విషపు జంతువుల గురించి ప్రస్తావించబడింది. మానవ హృదయం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిందంటే కుమరించబడింది అని అర్థం. సరే, ఇప్పుడు ఖాళీ హృదయంలో చదవండి ఒకటో మాట, మొట్టమొదటి మాట 18వ వచనం.
ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడిగా చేసుకొనెను. మొట్టమొదటి మాట, ఆ హృదయ పాత్రల్లో వారి హృదయ పాత్రల్లో వాళ్ళ హృదయం ఖాళీగా ఉన్నది అంటే వాళ్ళ హృదయంలో మునుపు ఉన్నటువంటి దైవికమైన అవగాహన వాళ్ళకి లేదు. నో అండర్స్టాండింగ్ అబౌట్ ద వర్డ్, నో అండర్స్టాండింగ్ అబౌట్ ది క్లెయిమ్ ఆఫ్ జీసస్. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా ఇంచుమించు ఈ దేవదూషణ చేశాడు అనేటువంటి ఒక కంప్లైంట్, ఒక ఫిర్యాదు మనం ఆయన మీద ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ గమనిస్తే, అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి, ఎస్ మనుష్యుడే, మనుష్య కుమారుడే, కానీ దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. స్తోత్రం. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి, మామూలు మనిషివై ఉండి, సాధారణమైన మనిషివై ఉండి దేవుడినని చెప్పుకుంటున్నావు. చాలామంది అంటారు యేసుప్రభు దేవుడని చెప్పుకోలేదని. చెప్పుకున్నాడని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నేను చెప్పుకున్నానని ఆయన చెప్పుకుంది కాదు, ఆయన చెప్పుకున్నాడని యూదులు అన్నారు. Jesus claimed his divinity. Jesus claimed himself as God when he was on the earth. అది మనం గమనించాల్సిన విషయం. స్తోత్రం, స్తోత్రం. మొట్టమొదటి విషయము, వాళ్ళ హృదయంలో దైవికమైన అవగాహన లేదు. దేర్ ఇస్ నో స్పిరిచువల్ ఆర్ డివైన్ అండర్స్టాండింగ్ ఇన్ దేర్ హార్ట్స్. ఆ రంగంలో వాళ్ళు విఫలం చెందారు. ఒక గుండెలో, మానవుని గుండెలో 4 గదులు ఉంటాయి. సరే, ఇప్పుడు గుండెని గురించి మాట్లాడుకోవడం కాదు. అలాగే ఈ గుండె గదుల్లో ఏదో ఒకటి ఉంటాయి. ఈ 4 గుండె గదుల్లో ఏదో ఉంటాయని అక్షార్థమైన గుండెని గురించి నేను మాట్లాడడం లేదు. ఒకవేళ ఈ 4 గదుల్లో 4 విషయాలు పెట్టాల్సి వస్తే మొదటి గదిలో ఉండాల్సినటువంటి దైవికమైన అవగాహన లేదు. దేవుడు నా సొంత తండ్రి అని చెప్పుకోవడం తప్పే ఉంది. దేవుడు సార్వత్రికమైన వాడు, అదేవిధంగా వ్యక్తిగతమైన వాడు. హీఈస్ యూనివర్సల్ గాడ్, హీ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. అంతేకాకుండా హీ బిలాంగ్స్ టు మీ, మనందరి దేవుడు, అదే సమయంలో నా దేవుడు కూడా. నా దేవుడు అంటే నీ దేవుడు అని కూడా. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మొట్టమొదటి విషయం, వారి హృదయ పాత్రల్లో, హృదయ పెట్టెల్లో దైవిక అవగాహన లేదు. హృదయ పెట్టెల్లో, జ్ఞానుల యొక్క పెట్టెల్లో బంగారు సాంబ్రాణి బోలం ఉంది. వీళ్ళ పెట్టెల్లో ఇటువంటివి లేవు. ఈ హృదయ పెట్టెల్లో దైవికమైన అవగాహన అనే బంగారము, సాంబ్రాణో లేదా బోలం ఏదో ఒకటి ఉండాలి, కానీ అది లేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 5వ అధ్యాయము 35వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాటలు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. యోహాను గురించి, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. కొంతకాలమే, ఎక్కువ కాలం కాదు. కారణం ఏంటంటే ఆ దీపం ఆరిపోయింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆరిపోయింది అంటే, సాధారణంగా మనకు దీపం ఆరిపోయినప్పుడు, మనిషి చచ్చిపోయినప్పుడు తల దగ్గర దీపం పెడుతుంటారు. ఎందుకో అసలు దీపం ఆరిపోయినప్పుడు ఈ అక్షరార్థమైన దీపం దేనికి, భౌతికమైన దీపం దేనికి? ఏదో మత సాంప్రదాయాన్ని బట్టి చేస్తున్నారు, మనం దాంట్లోకి వెళ్ళలేదు. ఆత్మదీపము ఆరిపోయింది. స్తోత్రం. ఎవరి దీపం ఆరిపోయింది? భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. భక్తుల యొక్క దీపం కూడా ఆరిపోతుంది. అవును, మనం ఆరిపోమా? మన వెలుగు ఆరిపోదా? మనం చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోమా? మనం విశ్రాంతి ప్రపంచంలోకి వెళ్ళిపోమా? మనం తీర్పు కోసం ఎదురు చూడడానికి వెళ్ళిపోమా? స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం మనం దైవికమైన ఆనందం లేదు. ఒకటి దైవికమైన, దేర్ ఇస్ నో స్పిరిచువల్ అండర్స్టాండింగ్, దేర్ ఇస్ నో స్పిరిచువల్ డిలైట్.
ఆనందం లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఆనందం లేకపోవడం విచారకరమైన విషయం. స్తోత్రం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఎవరిని పంపించునో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. ఆయన ఎవరిని పంపెనో, ఈ లోకానికి పంపాను అనగా ఆయన నన్ను పంపించాడు కనుక మీరు నన్ను నమ్మలేదు. ఆయన పంపిన నన్ను, ఆయన పంపిన యేసుని మీరు నమ్మలేదు. ఆయన పంపిన యెషూవా మెస్సియాని మీరు నమ్మలేదు. ఆయన పంపినటువంటి అభిషక్తుని మీరు నమ్మలేదు. ఎస్. కాబట్టి ఏం జరిగింది? మీరు నమ్మలేదు కనుక ఆయన వాక్యము, ఆ దేవుని వాక్యము, పంపిన వాని వాక్యము మీలో నిలిచి ఉండలేదు. స్తోత్రం. మీలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మీలో దేవుని వాక్యం నిలిచి ఉందా? వాక్యం అంటే సత్యం. సత్యం మీలో నిలిచి ఉందా? మీరు స్వతంత్రులు అవుతారు. అంతర్యములో ఉన్నటువంటి అదృశ్యమైన సంఖ్యలను తగ్గొట్టేది సత్య ఖడ్గమే, వాక్య ఖడ్గమే. స్వేచ్ఛను అనుగ్రహించేది వాక్యమే. స్వేచ్ఛను అనుగ్రహించేది సత్యమైన వాక్యమే. ఆచారం మనిషిని బంధిస్తుంది, అంధకారంలో బంధిస్తుంది. కానీ సత్యము సంఖ్యలను తెంపివేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, వాళ్ళలో దైవికమైన అవగాహన లేదు. వాళ్ళ హృదయాలు ఖాళీ. వాళ్ళ హృదయములో మొదటి గదిలో ఏమాత్రం అవగాహన లేదు. రెండోది, వాళ్ళలో దైవికమైనటువంటి ఆనందం లేదు. మనుషుల యొక్క తాత్కాలికమైనటువంటి వెలుగులో ఉండాలని ప్రయత్నం చేసి ఆ మనుషులు ఉన్నంతకాలం ఆయన వెలుగులో ఉన్నారు. సరే, చనిపోయిన తర్వాత చెరసాల్లో వేయబడిన తర్వాత ఆయన వెలుగులో ఉండలేకపోయారు. మూడో విషయము, వారిలో వాక్యము లేదంట. దెర్ ఇస్ నో వర్డ్ ఇన్ యువర్ లైఫ్స్. దెర్ ఇస్ నో వర్డ్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాల్లో ఏమాత్రం వాక్యం లేకపోయింది. స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. సారీ బ్రదర్స్, సిస్టర్స్, లేకపోతే సారీ మై ఫెలో జ్యూస్, నా తోటి యూదా సోదరులారా, ఇలా చెప్పడానికి చింతిస్తున్నాను, ఇలా చెప్పాల్సి వస్తుంది, కానీ చెప్తున్నాను. అది ఏంటి అంటే అదొక బ్యాడ్ న్యూస్. ఏంటి అంటే 42వ వచనంలో నేను చదువుతున్నాను. ఫర్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ రియల్లీ ఆర్. నేను మిమ్మల్ని ఎరుగుదునంటే మీరు ఎటువంటి ప్రజలో నేను బాగా ఎరుగుదును. స్తోత్రం. ఫర్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ రియల్లీ ఆర్ అండ్ ఐ కెన్ సీ దట్ లవ్ ఆఫ్ గాడ్ హ్యాస్ నో ఫౌండ్ I can see that the love of God has no home in you. దేవుని ప్రేమ మీలో నివసించడం లేదు. లవ్ ఆఫ్ గాడ్, అగాపే లవ్, షరతులు లేనటువంటి, సరిహద్దులు లేని, ఎల్లలు లేనటువంటి, సీమలు లేనటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రేమ మీ హృదయంలో లేదు. మీరు మత పెద్దలు కావచ్చు, పరిచయాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయచేసి మీ హృదయాలలో ఆత్మ సంబంధమైన వాటిని పెట్టుకోండి. శరీర సంబంధమైన వాటిని పెట్టుకోవద్దు. శరీర సంబంధమైన వాటిని పెట్టుకుంటే శరీర సంబంధమైన జీవనంలో కొనసాగుతారు. ఆత్మ సంబంధమైన వాటిని ఉంచుకుంటే ఆత్మ సంబంధమైన వాటితో ముందుకు సాగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం. నాలుగో విషయం, మీలో దేవుని ప్రేమ లేదు. మీరు సంపాదన చూస్తున్నారు అంటే దాని అర్థం ప్రేమ లేదని అర్థం. బతికించాలని చూడాలి కానీ సంపాదన చూడకూడదు. సంపాదన చూస్తున్నాడు, మీలో దేవుని ప్రేమ లేదు. మీలో శరీర సంబంధమైన ప్రేమ ఉంది కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ లేదు. అది యేసు ప్రభు చెప్పదలుచుకున్న పాయింట్. ఖాళీ హృదయం. 4 గదులు ఉన్న హృదయంలో 4 గదులు ఖాళీగా ఉన్నాయి. ఒకటి, దైవికమైన అవగాహన లేదు, దైవికమైన ఆనందం లేదు. మూడోది, దైవికమైనటువంటి వాక్యం లేదు, దేవుని వాక్యం లేదు. దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్స్. నాలుగోది, దేవుని ప్రేమ లేదు.
దేవుని ప్రేమలో ఎదగాల్సిన అవసరం ఉంది. ఒక ఖాళీ పెట్రోల్ ట్యాంకులో, బైక్ యొక్క ట్యాంకులో ఆయిల్ నింపుకుంటున్నట్టుగా అది ఖాళీ అయిపోయింది అనుకోండి, ఇక బైక్ కదలదు. డ్రై అయిపోయింది అనుకోండి, బైక్ కదలదు. నువ్వు దేనితోనో నింపబడుతూ ఉండాలి. నీ హృదయం ఖాళీగా ఉండడానికి వీల్లేదు. స్తోత్రం. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన హృదయం ఎలా ఉంది అని పరిశీలించుకుందాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన ఆత్మీయ సత్యముల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఖాళీ హృదయములు కలిగిన వారుగా కాదు, కానీ నింపబడిన హృదయములు కలిగిన వారుగా మీరు మాకు సాయం చేయమని అడుగుతున్నాం. మీరు మాకు వినిపించిన మాటలన్నిటిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. అయ్యా, మీకు వందనం చేస్తున్నాం. మా జీవితాల్లో, మా హృదయాల్లో దేవుని వాక్య దైవికమైన అవగాహన కలిగి ఉండాలని, అంతేకాకుండా దైవికమైన ఆనందం మేము కలిగి ఉండాలని, ఏదో లౌకికపరమైన తింటూ తాగుతూ ఉండడం వల్ల వచ్చిన ఆనందం కాదని, అంతేకాకుండా నాయన మా జీవితాల్లో దేవుని వాక్యం, మీ వాక్యం ఉండాలని, అంతేకాకుండా దేవుని ప్రేమ మాలో ఉండాలని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు చేస్తున్నాం. ఖాళీ హృదయాలతో కాకుండా నింపబడిన హృదయాలతో మీ ప్రజలు ఈ టీవీ సెట్ల ముందు నుంచి ఈ వాక్య పరిచయం ముగించుకొని వాళ్ళు లేచి వెళ్ళగొలటకు సాయం చేయమని, ఈ కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో, అనగా శాంతి టీవీలో ఆయన హెచ్చవలసినది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఛానల్లో లేకపోతే కార్యక్రమంలో కలుసుకుందాం. దేవుడు అప్పటి వరకు కృపాక్షేమాలతో మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.